ఏ లోమారి ఒకసారి వెళ్ళి మొక్క ఎత్తి కదరా. డుంబ డుంబ ఎలా అంటావు బాబు? డుంబ ఇలాగా బాబు. హాయ్ మామా, మన ఛానల్ కి అయితే 2000 మంది సబ్స్క్రైబర్లు అయితే సక్సెస్ఫుల్ గా వచ్చారు. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నైటే చూసాను 2000 అయితే వచ్చేసారు. అలాగనే మన ఛానల్ మోనిటైజేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది. మోనిటైజేషన్ గురించి కూడా అప్డేట్ ఇస్తానే ఉంటాను. ఈ రోజు లాస్ట్ టైం మనం ఒక మొక్కల వీడియో చేసాం కదా, అడవి దగ్గర తోట చేసాం చూడండి. అలానే మళ్ళీ గవర్నమెంట్ నుంచి అయితే సిల్వర్ మొక్కలు అనేవి వచ్చాయి. ఈ రోజు మళ్ళీ ఎన్ని వచ్చాయి, అసలు ఎన్ని అన్లోడింగ్ చేసాము, ఊరంతా ఎలా చేసాము అని చెప్పి మీకు ఆ మొక్కల గురించి అయితే ఈ వీడియో చూపిస్తాను. ఏమైంది పర్యటన నుండి వస్తున్నావు? ఎంత? 150. మరి చూసుకోవాలి కదా. లేదు, మన వాళ్ళు ఎవరైనా తీసుంటే ఇచ్చేస్తారులే. మా వాడు డబ్బులు పాడేసుకున్నాడంట 150 రూపాయలు. పొద్దున్న ఎనర్జీస్ వర్క్ వచ్చాం కదా, అక్కడ ఫోటోలు తీసుకున్నప్పుడు ఎక్కడో పడిపోయినట్టు ఉన్నాయి. చూడాలి మరి దొరుకుతాయో లేదని. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. రండి. ముద్దు పెట్టే చాలే. నీ పేరేట్రా? ఏం పేరు? మనవిత్త. ఏ నీ పళ్ళు భలే ఉన్నాయి కదా. తమ్ముడు బాయ్ రా. కరెక్ట్ టైంకి అయితే వచ్చాను మావా. లోడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. దొరికాయా పెద్ద డబ్బులు? దొరికాయా? చెప్పానా దొరుకుతాయిరా అని. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నిట్లో ఈ మొక్కలు నాటడం అనేది ఫస్ట్ పథకం మావా. మంచి పని అనేది. ఎందుకంటే ఇలా మొక్కలు నాటడం వల్ల మనం పర్యావరణాన్ని కూడా కాపాడొచ్చు. అలానే ఎవరైతే మొక్కలు మంచిగా నాటుకొని తోటలు చేసుకుంటారో వాళ్ళకి కూడా ఇది జీవనోపాధి కింద అయితే ఉంటుంది. మొత్తం మా ఊరోళ్ళందరూ అయితే వచ్చి అన్లోడింగ్ చేయడం అయితే మొదలెట్టేసాము. మొక్కలు కూడా చాలా హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మావా. చాలా మంచిగా ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేశారో. ముసలోళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళని వచ్చి అయితే పని చేయడం అయితే మొదలెట్టారు. నేను కూడా వెళ్ళి పని చేశాను మావా. అందరూ చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి మావా. నాటితే కూడా చాలా మంచి తోటలు అయితే అవుతాయి. ఈసారి అయితే చాలా రకాల మొక్కలు వచ్చాయి మావా. మామిడికాయ మొక్కలు, నేరేడు మొక్కలు, టేకు మొక్కలు అవన్నీ మీకు చూపిస్తాను. నేను ఒకవైపు పని చేస్తుంటే మా బుడ్డ చూడండి ఎలాగవుతుందో నా కోసం. వద్దు తర్వాత ఎత్తుకుంటాను. తర్వాత ఇప్పుడు మొక్కలు ఎత్తుకున్నానని చెప్పు. సబ్స్క్రైబ్ అను. చూడండి లైక్ తీసేస్తాను గడ్డం. ఇదే పట్టుకోవాలంటే పట్టుకో. నా ముక్కు చికే బాబోయ్. కరెక్టే. అయ్యో బాబోయ్ ఎంత గట్టిగా. చూడండి మావా, ఈసారి వచ్చిన మొక్కలు మాత్రం ఎంత ఆరోగ్యంగా ఎంత మంచిగా ఉన్నాయో. పురుగు కానీ చేదు కానీ అసలు ఏమీ పట్టలేదు. మా వాళ్ళు అయితే అక్కడ మంచిగా మాట్లాడుకుంటూ చక్కగా అయితే పనిచేసేస్తున్నారు చురుగ్గా. ఒక్కొక్కళ్ళు అంటూ చూడండి, ముసలోళ్ళు పెద్దోళ్ళు కూడా. కొంతమంది బండి ఎక్కారు, కొంతమంది కింద అయితే అన్లోడింగ్ చేస్తున్నారు. మా ఊర్లో అయితే చిన్న పని అయినా పెద్ద పని అయినా ఇలా కలిసికట్టుగా అయితే చేసుకుంటాం మావా. మీరు కూడా మీ ఊర్లో ఇలానే చేస్తారో లేదో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. పళ్ళు చూపించే పళ్ళు చూపించే. కళ్ళు ఇలా చేయి. ఓరి బాబోయ్. ఈరోజు అయితే మా బుట్టది నన్ను అసలు పంచేనివ్వలేదు మావా. ఎత్తుకొని ఉన్నాను తన్నే. అంతలోపు మా మాయ అయితే వచ్చి కష్టపడుతున్నట్టు యాక్టింగ్ చేయడం అయితే మొదలెట్టేశాడు. ఈరోజు అదృష్టం ఏంటో ఫస్ట్ అయితే మా పేరే వచ్చింది. మొత్తం మామిడి మొక్కలు మాకు 16 మొక్కలు అయితే వచ్చాయి మావా. చూడండి మాకు ఎలా అయితే పంచుతున్నారో. మా అమ్మ అయితే వాటిని తీసి విడిగా పక్కన పెట్టడం అయితే మొదలెట్టింది. మొత్తం అందరికీ మొక్కలు పంచడం అయితే స్టార్ట్ అయిపోయింది మావా. కొంతమందికి తక్కువ మొక్కలు అయితే వచ్చాయి. అలాంటి వాళ్ళకి మేము అందరూ ఒక్కొక్కటి మొక్కలంటూ ఇచ్చి అందరూ సమానంగా అయితే పంచుకుందాము. అందరూ హ్యాపీ మావా. మేము చేసిన పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అలానే మీ ఊర్లో కూడా ఇలా మొక్కల పంపిణీ జరుగుతుందో లేదో అయితే కామెంట్ చేయండి. తీసుకున్న మొక్కలన్నీ మా అమ్మ అయితే ఇంటికి పట్టుకెళ్తుంది గమేలలో. చూడండి అంతలోపే జమ్మో నేరుడు, రామఫలాలు ఈ మొక్కలు అయితే అన్లోడ్ చేయడం అయితే మొదలెట్టేశారు. చూడండి ఎలా తీసుకెళ్తున్నారో. అక్కడ ప్రతి వాళ్ళకి వచ్చాయి మామ ఊర్లో అందరూ. ఆ మొక్కలు అయితే చూడడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఆ వ్యాన్లో ఇంకా అవతలు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరికైతే సమానంగా పంచుకున్నాం మామ మొక్కలని. నేను చూడండి ఆడపిల్లలు వాళ్ళందరూ వచ్చి ఇంటికి ఎలా తీసుకెళ్తున్నారో. అంతలోపే ఇక్కడ పనంతా ఎక్కువ ఉంది కదా అని చెప్పి మా నాన్న అయితే వచ్చారు. ఆయనే మా నాన్న మా అమ్మ. చూడండి మొక్కలన్నీ ఎలా బకెట్లో అయితే పెడుతున్నారు. ఇప్పుడు మొక్కలన్నీ అన్లోడ్ చేస్తున్నారు, అలానే అందరూ ఇంటికైతే పట్టుకెళ్తున్నారు. మీకు ఒక మొక్కను చూపిస్తాను మామ, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ మొక్క మొక్క తీద్దాం. ఏం మొక్కలు అంటే ఎర్రమద్దులా వెళ్ళు. అక్కడ వ్యాన్లో ఇద్దరే మా అన్లోడింగ్ చేస్తుంది. ఇద్దరే అంతసేపు ఆ మొక్కలు వంగుని పని చేయాలంటే అవ్వదు. మా వాడు చూడండి ఎలా పట్టుకెళ్ళిపోతున్నాడు మొక్కలన్నీ. అందుకోసమనే మా నాన్న అయితే అన్లోడింగ్ చేయడానికి వ్యాన్ ఎక్కేశారు. అదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్లోడింగ్ చేసే మొక్కలు అయితే టేకు మొక్కలు మామ. అవి కరెక్ట్గా పెంచుకున్నామంటే తర్వాతకి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఆ వ్యాన్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి మామ. నిమ్మకాయ మొక్కలు, నేరేడు మొక్కలు, ఇంకా రామఫలం అంటూ. ఈసారి లాస్ట్ టైం సీతాఫలాలు ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చినాయి అంటే రామఫలాలు మామ. చూడండి మొక్కలన్నీ లైన్గా ఎంత మంచిగా పేర్చారో. మొక్కలు అసలు డ్యామేజే లేదు, చాలా హెల్తీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం అంతా అన్లోడింగ్ చేయడం అయితే మొదలైపోయింది మామ. చకచక అంటూ పని అయితే స్టార్ట్ చేస్తూ ఫినిష్ చేస్తూ అదేగా చేస్తారు. అందరూ ఉన్నప్పుడు వీడియోలో మాట్లాడదామంటే సిగ్గుతో మాట్లాడలేను మామ. అలాగే వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామంటే అది చేయలేకపోతున్నాను. మా బుడ్డ చూడండి పెద్ద ఆయనతోటి అయితే ఎలా ఆడుకుంటుందో. త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మన స్వీటీకి ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళాలి. మీకు ఈరోజు చూపిస్తాను మామ మా స్వీటీ శాస్టల్ అంట. ఒక్కసారి చూడండి. స్వీటీ తలుపు తలుపు తీ స్వీటీ. స్వీటీ స్వీటీ అలా కాదు, ఇలా తిరగ అలా ఉంటాడు. బాగుందా బాగుందా స్వీటీ? పడుకో పడుకో స్వీటీ పడుకో. ఇది స్వీటీ ఆగు, నీ పళ్ళు చూద్దాం, బ్రష్ చేసారు పళ్ళు చూద్దాం. బాబోయ్ స్వీటీ రా లోపల రా కూర్చో కూర్చో, లోపలికి వెళ్ళి కూర్చో. గుడ్ బాయ్. ఇదిగోండి చూడండి మామ, ఏమో ఈ మామిడికాయ మొక్కలు ఏదో హైబ్రిడ్ రకం అంట. ఇవి వచ్చేసరికి నిమ్మకాయ మొక్కలు మామ. చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎన్ని ముళ్ళలు ఉన్నాయో. ఈ మొక్కలు వచ్చేసి రామఫలం మామ, సేమ్ సీతాఫలం లాంటివి కాకపోతే వేరేది. ఇదేదో జమ్మూ నేరేడు అన్నారు, నేను ఎప్పుడు వినలేదు ఆ చెట్టు పేరు. ఇక్కడైతే నేరేడు పళ్ళు చెట్టు ఉన్నాయి మామ, సూపర్ ఉంటాయి. ఈ కాయలు మంచిగా పెరిగి పండ్లు అయినాయి అంటే. ఇక్కడ వచ్చేసరికి టేకు మొక్కలు మామ. ఈ చిన్నగా ఉన్నాయి కానీ చాలా హైట్గా ఎదుగుతాయి, చాలా మంచిది పెంచుకుంటే. దాంతోపాటు ఇందాక మీకు చెట్టు చూపించాను కదా, ఎర్ర పళ్ళమో ఏదో చెట్టు. ఏ చెట్టు అయితే నాకు తెలీదు, మీకు తెలిస్తే అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి మామ. ఇంకా చకచక అవన్నీ మంచిగా అయితే ఒక వరుసలో అయితే పేర్చేసాను అక్కడ. తర్వాత తోటకైతే పట్టుకెళ్ళాలి. మొత్తం కష్టపడ్డాను కదా, చేతి చూడండి ఎలా అయిపోయిందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మామ. సరేనా? బాయ్.